హలో అందరికి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి కొత్త కారు కోసం అయితే పూజ కోసం అయితే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే వెళ్ళిపోబోతున్నాము. పాల్వంచాలో చాలా ఫేమస్ అయిన పెద్దమ్మ తల్లి గుడి టెంపుల్ మాకు దగ్గరగా ఉంటది కాబట్టి ఆ టెంపుల్ కి వెళ్ళి పూజ అయితే చేయించుకుంటున్నాము. ఇక్కడ బర్త్డే కోసం 2 డేస్ టైం ఉంది. ఆ టైంలోనే కొత్త కార్ పూజ కూడా చేయించుకున్నాము. కొత్త కార్ కూడా తీసుకున్నాము. టైం అయితే చాలా తక్కువ ఉండే. ఈ టైంలోనే మొత్తం అంతా ఫినిష్ చేసుకున్నాము. 3-4 డేస్ టైంలోనే చాలా హడావుడిగా ఉండే అప్పుడు. ఫస్ట్ అయితే కార్ పూజ కోసం అయితే వెళ్ళిపోయాము. చాలా ఫేమస్ అండి పెద్దమ్మ తల్లి గుడి టెంపుల్. కొత్తగూడెం, పాల్వంచ చుట్టుపక్కల ఊర్లు ఉన్న వాళ్ళకైతే తెలుస్తది. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ కోళ్ళు గాని, మేకలు గాని కోసుకొని తింటారు. మాకైతే చాలా ఇష్టం. మేమైతే అప్పుడప్పుడు వెళ్ళి అలా వండుకొని తింటాము వనభోజనాల్లాగా. ఇక్కడైతే పూజ అయితే చేసేస్తున్నాను. కొబ్బరికాయ దిష్టి తీసి కొబ్బరికాయ అయితే కొట్టేసాను. ఇక్కడ పూజ అయితే అయిపోతుంది. నెక్స్ట్ అయితే మేము దర్శనం కోసం అయితే వెళ్ళిపోతాము. మా కొత్త కార్ అయితే బ్రీజా తీసుకున్నాము. మిడ్ వేరియంట్ అన్నమాట. మా ఫ్యామిలీకి ఇది సరిపోతుంది. ఇంకా పెద్దదైతే బాగోదని చెప్పి బ్రీజా కార్ అయితే తీసుకున్నాము. మా ఫ్యామిలీకి సరిపడా. ఇక్కడైతే మా వారైతే డ్రైవ్ చేస్తున్నారు. పూజ అయిపోయిన తర్వాత సరే ముందుకు తీస్తారు కదా! డ్రైవింగ్ అయితే కొత్తగా నేర్చుకున్నారు. కొంచెం భయమేసిందంట. కానీ బానే తీశారు. బానే నేర్చుకున్నారు డ్రైవింగ్ గూడా. ఇప్పుడిప్పుడు కొత్తలో కాబట్టి ఇలానే ఉంటది. పోను పోనైతే డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్ అయితారు ఎవరైనా సరే. కార్ పూజ అయితే అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ మేము దర్శనానికి వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి. ఇక్కడ పాలు పొంగించాలి. కానీ మాకంత టైం లేదు కాబట్టి మేము ఇంటి దగ్గరే పొంగించుకొని తీసుకొచ్చాము. ఆ నైవేద్యాన్నయితే మేము అమ్మవారికైతే పెట్టేస్తాము. ఇంకా కోడి గూడా కోసుకున్నాము అక్కడ. ఇదేనండి చాలా ఫేమస్ అయిన టెంపుల్. చాలా రష్‌గా ఉంటది ఎప్పుడు చూసినా. సండేస్ అయితే ఇంకా రష్‌గా ఉంటది. టైం అయితే చాలా పడుతుంది ఇక్కడ దర్శనానికి. చాలా మహిమగల టెంపుల్ పెద్దమ్మ తల్లి అండి. ఈ టెంపుల్‌కి ఎవరైనా మీలో చూసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళుంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఈ వీడియో వచ్చేసి బాబు బర్త్‌డే ముందు రోజైతే టెంపుల్‌కి వెళ్ళి కార్‌కి పూజ చేయించాము. మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ. మేము చాలా దూరంలో ఉంటాం కాబట్టి ఉన్న 3-4 డేస్ ఉన్న టైంలోనే మేము అన్నీ చేసుకుంటామండి. మా బాబు బర్త్‌డే అయితే ఫస్ట్ ఇంటి దగ్గర ఫంక్షన్ హాల్‌లో అనుకున్నాం. సారీ. తర్వాత అది క్యాన్సిల్ చేసి ఇంటి దగ్గరైతే చేసుకున్నాము. ఇంటి దగ్గర ఎందుకు చాలా స్పేస్ ఉండే. కానీ వర్షం పడుతుందేమో అని చెప్పి భయంతోటి ముందే మేము ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసాము. కానీ ఆ రోజైతే వర్షం పడలేదు. అది మా అదృష్టం అండి. చుట్టాలందరూ వచ్చారు. ఫంక్షన్ అయితే బాగా జరిగింది. ఆ వీడియోస్ కూడా ముందు ముందు వచ్చేస్తాయి. నా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే కోడి కోస్తున్నాము. కోడికి కూడా ప్రసాదం పెట్టి వాటర్ తాగించి అయితే మేము దేవుడికి చూపిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ మేకలు, కోళ్ళు అయితే కోసుకుంటారు. ఇది అమ్మవారి టెంపుల్ కాబట్టి అది ప్రాబ్లం లేదు. నీస్ అయితే వండుకుంటారు ఇక్కడ ఎవరైనా సరే. అక్కడే కోసుకొని వండుకొని తింటారు. మాకైతే అంత టైం లేదు. నెక్స్ట్ మేము వెళ్ళిపోయి కార్డ్స్ అయితే అందరికి పంచాలి కాబట్టి అందరికి పిలవడానికి, ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి కాబట్టి మాకైతే అంత టైం లేకుండే. అందుకే మేము త్వరగా చేసుకొనైతే ఇంటికి వెళ్ళిపోయాము. నాతో పాటు మా డ్యాడీ, మా అత్త, మా మామ, ఇంకా మా ఆయన, మా ముగ్గురు పిల్లలు మేమే వచ్చామండి. మా అమ్మ అయితే రాలేదు. మా అమ్మకి ఆపరేషన్ చేయించారు కాబట్టి రాలేకపోయింది. బ్యాక్ సైడ్‌లో ఉన్నదే టెంపుల్ అండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇక్కడైతే దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్దామని వచ్చేసాము. ఇక్కడ అమ్మవారికి పెట్టిన ప్రసాదంగా అయితే తీసుకుంటున్నాము. మా అత్తయ్య అందరికి పెడుతున్నారు. వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు మా మామయ్య, మా అత్తయ్య, మా డ్యాడీ, మా వారండి. నా ముగ్గురు పిల్లలు, 2 పాపలు, ఒక అబ్బాయి, ఒక బాబు.
ఇదే మా చిన్న ఫ్యామిలీ అండి. మా ఆయనైతే కొత్తగా ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్నారు కాబట్టి ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేశాను, చూసేయండి. కొంచెం భయమైతే ఉండే. కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటది భయం అనేది, ఫియర్ అనేది ఉంటది. కానీ అది డ్రైవింగ్ చేస్తూ ఉంటేనే ఆ ఫియర్ అనేది ఉండదు ఎవరికైనా సరే. ఇక్కడైతే మేము వెళ్ళడానికి రెడీ ఉన్నాం. ఇదైతే అమ్మవారి లడ్డు ప్రసాదం అయితే తినేస్తున్నాను ఇక్కడ. స్వీట్స్ అయితే చాలా ఎక్కువ తినేసాను. ఈ 1 వీక్‌లోనే చాలా ఎక్కువ స్వీట్స్ అయితే తినేసాను. చూడండి మేమైతే ఇప్పుడు ఇంటికెళ్ళిపోతున్నాం. మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు. ఆ ఫియర్ అనేది పోతుందండి. అలా ఇంటికి వెళ్ళగానే పక్కనైతే ఫంక్షన్ ఉండే. బేబీ షవర్ ఫంక్షన్ అయితే ఉండే. దానికోసం అయితే మేము వెళ్ళిపోయాము. వెళ్ళగానే ఫంక్షన్ ఫుడ్ కూడా తినేసాము. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అందరికి. బాయ్.